దర్గాకి వెళ్ళి వచ్చాము, దర్గా చుట్టూ తిరిగి వచ్చాము, ప్రేయర్ చేసాము. ఇప్పుడు గుండమ్మ ప్లేయర్ చేస్తుంది, ప్లేయర్లో మేము కూర్చున్నాం. ఇప్పుడు సీను సెల్ తీసి ಸತ್ತಮೂರ್ತಿನ ತಲ್ಲಿ ಮೃತ್ಯುಂಜಯನಾಗಿ ಹುಟ್ಟುವಂಥ ದೇವಕುಮಾರನೇ ನಿಲ್ಲಿಸ್ತು ಕುಂತಂತ ಎಲ್ಲ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ನಿನ್ನ ಭಕ್ತಾದಿಗಳನ್ನು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದದಿಂದ ನೀನು ಮುಂದುವರಿಸಿ ಕೈ ಕಾಪಾಡೋ ಕೆಲಸ ಕಾರ್ಯದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ವಿಶೇಷಗೊಳಿಸಿ ಕರ್ತನೆ ಅವರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಹೋಗುವಂಥ ಬರುವಂಥ ದಾರಿಯಲ್ಲಿ ರಕ್ಷಕದಲ್ಲಿ ರಕ್ಷಕ ಇನ್ನು ಮುಂದೂತನಾಗಿ ಸ್ವಾಮಿ ಅವರ ಜೊತೆಗಾರನಾಗಿದ್ದು ಸ್ವಾಮಿನ ಬಲಪಡಿಸಿ ರಕ್ಷಕನಿಗೆ ಹೋ ಕರ್ತನೆ ಯಾವುದೇ ಜಗಳ ಕಿರಿಕಿರಿ ಅಡ್ಡಂತರ ಆಗಲಾರ್ದ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಶಾಂತಿ ಸಮಾಧಾನ ನೆಮ್ಮದಿ ಕೊಡ್ತಾರೆ ಅದು ರಾಜ್ಯ ಓದಿ ದೇವಕುಮಾರನೇ ಅಳಿವೆ ಆರಣದಲ್ಲಿ ರಕ್ಷಕನೇ ನೀನೇ ಜೊತೆಗಾರನಾಗಿದ್ದಿ ಸ್ವಾಮಿ ಸತ್ತು ಕರ್ತನಾಗಿದ್ದಿ ಸ್ವಾಮಿ ಇಂಥ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ನಿನ್ನ ಅಲ್ಲಿನ ಆಶೀರ್ವದಿಸಿ ಸ್ವಾಮಿ ರಕ್ಷಕ ನಿನ್ನ ರೆಕ್ಕೆ ಅಡಿದಾಳಿ ಬಚ್ಚಿಟ್ಟು ಕೈ ಕಾಪಾಡು ಆಶೀಸ್ ಮುಂದುವರ್ಸ್ತಾ ಬರಬೇಕು ಎಂದು ಏಸು ಒಡೆಯೊಂದೇ ನಾವು ಬೇಡಿ ಹೊಂದಿದೆ ನಮ್ಮ ತಂದೆ. Our Father which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us our daily bread, and forgive us our sins, as we forgive those who sin against us. Do not bring us to the test, but deliver us. Amen. ఆయన తండ్రి యేసయ్య యావత్తు ప్రపంచ ప్రజలందరూ సూక్ష్మంగా ఉండాలి, అందరూ కొట్లాడ గొడవలు లేకుండా ఈ యుద్ధాలు కూడా ఆగిపోయి అందరూ సమానంగా అన్ని ప్రపంచాలు దేశాలన్నీ సమానంగా ఉండాలని యేసునాయన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు గుండమ్మ అన్నం తినబోతున్నాం అనమాట. అంటే ఎక్కడైనా పవిత్రత అనేది ఎక్కడైనా ఉంది, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు గుండమ్మ కన్నడలో మాట్లాడింది ఏంటంటే అందరూ మక్కలు అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి అని కన్నడలో చెప్తున్న మాటలు అవన్నీ చూసి నాకు ఎంత ఆనందం వేసింది అనమాట. థ్యాంక్ యూ. ప్లేట్లో మేము ఇప్పుడు గుండమ్మ రండి పెరుగాను తీసుకురంటేసి రా. రాత్రి మాకు మిగిలిన అన్నం పెరుగులో కుండలో వేసి వేసుకున్నాడు, టేస్ట్ పెట్టింది, వండిందా ఇదిగో జావా పెట్టింది. మా సీనోళ్ళు తిన్నంటే వాళ్ళకి ఉప్మా చేసింది. ఇగో వాళ్ళకి మా గుడ్లు చూడు, ఇది చూడు పాలు ఎంత రెడీ చేసింది. ఇగో బెల్లం పొడి చూడండి నా మిత్రులారా. ఇప్పుడు పెరుగన్నం తినబోతున్నాం, చూడండి మీరు ఎంజాయ్ చేస్తున్నారు. పెట్టారా అనుపణలో పెట్టారా? పెట్టు నాకు కొంచెం చాలు సరే సార్ చాలు చాలు మళ్ళీ ఉప్మా పెరుగున కొంచెం ఎస్ ఎస్ సార్. గుండమ్మ రాత్రి మాకు అన్నం పెట్టింది ఇక్కడ. నా గుండమ్మ తల్లి గురిగారికి చాలు చాలు సాల్ట్ వస్తుంది. మనసులో అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఏమేమి కావాలో తెలుసుకుని భాషతో పని లేకుండానే సైకాలజీ తెలుసుకుని టైంలో ఏం కావాలో అందించే ప్రజ్ఞ అంటాం కదా మనం. 3 విషయాలు ఉప్పు కావాలి, అన్ని మన చెప్పేశారు. చెప్పండి. కార కింద సాప్ కింద పెట్టు ఓపెన్ చేయి. పరిణామ క్రమంలో గొప్పవాళ్ళన్నీ చెప్పేశారు మనకంటే ముందే. యేసు అయితే ఆయన జీవించి చూపించాడు. ఎడ్వర్డ్ కుంజ్ అని ఒక ఆయన కింద పెట్టు, ఓపెన్ చేసి పెట్టు. 3 విషయాలు మన జీవితాన్ని నిర్దేశించాలని చెప్పారు ఆయన. ప్రేమ, ఆ ప్రేమ అంటే మళ్ళీ మమకారం వేరు, ప్రేమ వేరు. అర్థమైంది కదా? పిల్లలు ఆస్తులు పాస్తులు వాళ్ళు ముద్దు పెట్టుకోవడం దాంట్లో మమకారం ఉంటుంది. సో ప్రేమ అంటే అది చాలా విశాలమైంది. రెండో విషయము
పని. ఆ, నమస్తే నమస్తే. ప్రేమ, పని, ప్రజ్ఞ, ఈ 3 విషయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తే మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. ప్రేమ, పని, అబ్బా, ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే సించట. ప్రజ్ఞ అంటే మంచి విశాలైన హృదయం. అది ప్రేమకు సంబంధించి. ప్రజ్ఞ అంటే ఏ మనిషికి ఏం కావాలో, ఆ సంబంధాల్లో ఎట్లా ఉండాలో, ఈ జీవరాశులతో ఎట్లా ఉండాలో, చెట్లు చేమలతో ఎట్లా ఉండాలో, కుటుంబ సంబంధాలు ఎట్లా ఉండాలో, అది తెలుసుకుని అక్కడ ఫ్రిక్షన్ లేకుండా, ఘర్షణ లేకుండా వాళ్ళతోటి మంచి సంబంధాల్లో ఉండే నాలెడ్జ్ని కలిగి ఉండటం ప్రజ్ఞ. ప్రజ్ఞ నథింగ్ బట్ నాలెడ్జ్, జీవితానికి సంబంధించిన నాలెడ్జ్. ఆ ప్రజ్ఞ ఉండాలి, శ్రమ సంస్కృతి ఉండాలి, పని. అర్థమైంది కదా? వీటన్నిటిని లీడ్ చేసే ప్రేమతత్వం ఉండాలి. వీటన్నిటిని లీడ్ చేయడానికి అన్నిటి పట్ల సమపాలన ప్రేమ. ఈ 3 కలిపి మన జీవితాన్ని అది నిర్దేశిస్తే, ఆ చట్టంలో మనం ఉంటే మన దేంట్లో ఇరుక్కుపోకుండా హాయిగా ఉంటాం అనమాట. మన లోపల హార్మోని ఎస్టాబ్లిష్ అవుతుంది. గురుగా జారే ప్లేట్లు కొంచెం కొంచెం చేసి వాడికి ప్రసాదం లాగి. అయ్యో గురుగారు, క్యాన్సర్ ఫైనల్ స్టేజీ అనే స్టేజీ నుంచి ఈరోజు మేము 2 గంటల ఫారెస్ట్లో మాకంటే ఎక్కువ పరిగెడుతున్నాడు సారు. మా మిత్రులారా, ఈ భౌతిక ప్రపంచంలో సహజంగా మనకి ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. నాకు ప్రాబ్లం వచ్చిందని చెప్పి ప్రాబ్లం చెప్పుకుంటూ పదో ఏడుస్తూ ఆ ప్రాబ్లం నుంచే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాయంటే కూడా ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలనేదే రాజుగారి ద్వారా మేము ఇక్కడికి వచ్చినా తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు 3 డైలాగులు చూసారా? ఎందుకంటే చూడు, ఆయనలో మార్పు ఏంటంటే ప్రేమ, అందరూ సమానంగా చూడటం, పని. ఈ 3ని ఎన్నుకొని ఇక్కడికి వచ్చి పొలంలో కూర్చొని అలాంటి ఏం డిసిషన్ లేకుండా ఇప్పుడు హ్యాపీగా మాతో రాత్రి ఇక్కడే ఈ చెట్టుకి ఇక్కడే పడుకున్నాడు. పడుకున్నది చూస్తే ఎట్లా ఉందంటే ఒక రాజు దర్బార్ గాంగ ఎలా పడుకుంటాడు కింగ్ ఈ యాప్ చెట్టు కింద లగ్జరీగా అలా హ్యాపీ ఎంజాయ్ చేస్తా పడుకున్నాడు అనమాట. అందుకని నా మిత్రులారా, సహజీవనాన్ని ముందు అలవాటు చేసుకోండి, ఆనందంగా ఉంటారు. అలాంటి మంచి మనుషులతోటి మీరు సాంగత్యం పెట్టుకుంటే మనలో తెలియకుండా కూడగట్టుకున్న నేను నాదైన ఆంభావాలన్నీ కూడా కొంచెం తగ్గుతానికి ఛాన్స్ ఉండేది. లేదంటే వాటితోటి మనం వేరే మనుషులతో పెంచుకుంటే పెరుగుతూ పోతాయి, పెరిగిపోయి చివరికి మనం తొక్కి మనం నాశనం చేస్తాయి. గుండమ్మ పెట్టమ్మా ప్లేట్లో. గుండం పెట్టు, ఉప్మా అమ్మా నీ అమ్మ ఏది ఇష్టమో అది సాపడగా. నిమ్కి ఏదన్నమ్మా? ఉప్మా, ఓ గుడ్డు కావకుండా కావు నే గుడ్డు లేవు అంటారు. నీకు ఏది ఇష్టమో